దానిని విశాలంగా వేడి యొక్క కొమ్ము చేత అని నశింపజేశారు అనేటువంటి మంత్రం. ఈ మంత్రంతో మేము ఇక్కడ చేసే పని ఏంటంటే ఆ యజమాని దీక్షాదీక్షితులైనటువంటి వారిని పెట్టుకునేటువంటి ఆ కొమ్ముని తీసేసేసి ఆ చాపాలి కృష్ణ విశాల అంతరాస్తి అని విడిచిపెట్టడానికి వినియోగిస్తున్నాం ఈ మంత్రాన్ని. కానీ మంత్రంలో ఉంటుండేటువంటి తత్వం దాని యొక్క స్వరూపము అవగాహన తీసుకున్నట్లయితే ఈ లెప్రసీ అనేటువంటి రోగాన్ని పోగొట్టడానికి ఈ లేడు కొమ్ముతో ఎక్స్ ప్రయోగం చేయవలసి ఉన్నది. చేస్తే వాడే తగ్గుతుంది. అట్లాగే ఆధారికంలో అనేకమైనటువంటి మనిషి భూమికి సంబంధించినటువంటి 7 సంహారాన్ని చూసుకుంటాం. రూద్యం సూర్యా సమానంద సునంజీవేన సరదప్పు రుచి అమృతంభాసు శ్రోత్రంద ఆ ప్రకటన చూపిస్తూ భూమిలో ఉంటుండేటువంటి సారభూతమైన ఈ పదార్థాన్ని అంటే పుట్టమిట్టిని మేము ఆ దిగ్గవేదికలో రూపం చేసుకునేటువంటి కారణం చేత మేము అవధులం కావాలి అని కోరుతున్నది. చెవుడు లేకుండా కోరుతుంది. అంటే పుట్టమిట్టికి చెవుడు లేకపోవడానికి ఎక్స్ సంబంధం ఉన్నది అని అంతవరకే గోచరిస్తుంది వేదంలో. అటువైపు మీకు గోచరించదు. ఈ గోచరించేటువంటి దాన్ని ఆయుర్వేద శాస్త్రం అండి లేదా ఇతరేతరమైనటువంటి కౌశికాల సూత్రములు అండి అవి విభాగం చేసి ఏ విధంగా ప్రయోగం చేయాలి అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేశాయి. ఈ నిర్ధారణ చేసినటువంటి స్వరూపాన్ని వైదికులైనటువంటి వేదాంతములను తెలుసుకున్నటువంటి ఈ శాస్త్రవేత్తలైనటువంటి వారు నిరూపణ చేస్తే లౌకికమైనటువంటి సైంటిస్టుల యొక్క పరికరాల ద్వారా ఎక్స్పెరిమెంట్ చేస్తే దాన్ని లోకానికి ఉద్యోగం చేయడం కుదురుతుంది. అటువంటి కేంద్రాన్ని ఈ వేద పండితుల ద్వారా స్థాపన చేయించగలిగితే స్థాపన చేయించడం కోసమని సుమారు 93వ సంవత్సరం నుంచి ఇవాటి వరకు నేను ప్రయత్నం చేస్తూ సుమారుగా వారికి 30,000 రూపాయలు చేసి ఖర్చు పెట్టుకున్నాను. దానికి సంబంధించినటువంటి అధికారులు నివేదనలు చేస్తూ దానికి ఏదైనా సాధింప చేయగలిగితే ఒక 5-6 వ్యక్తులను మాత్రం దానికి కేంద్రానికి ఇచ్చి నిర్వహింప చేసినట్లయితే ఆ కార్యక్రమాన్ని వేద పండితుల ద్వారా ప్రయోజనాన్ని లోకానికి అందివ్వవచ్చు. ఇది కేవలం మెడిసిన్స్లోనే కాదు, భూగోళిక పరిస్థితుల్లో కాదు, మ్యాథమెటిక్స్లో కాదు, సమస్తమైనటువంటి విషయాలు మా దగ్గర ఉన్నాయి అని మేము ఉన్నాయిషాన్ని పూర్వకాలంలో వేదాల గురించి అధిక్షేపించినటువంటి వారు ఉన్నారు. ఆ అధిక్షేపించాల్సిన అవసరం లేదు. ఆ అవకాశం ఇస్తే మేము నిరూపణ చేస్తాము అని చెప్పి మా పండిత వర్గం తరఫున మేము తమకు నివేదన చూస్తున్నాం. ఫలితం లోకానికి అందుకోవడమే వేదం యొక్క లక్ష్యం, శాస్త్రం యొక్క లక్ష్యము కూడా. కానీ అందరూ ఆ పని చేయడం అంటే అది శాస్త్రం అంగీకరించదు, శక్యము కాదు. అందరూ ఐఏఎస్ రాసేదే రాజులే కదా ఎంత చెప్పినా అందరూ బాధితే ఆ ఐఏఎస్ చదవాలంటే ఇలాగా వాడుతున్నట్టుగా వెంటనే ఆ రాష్ట్రం వేసి ఉండాలి. ఆ చెప్పిన దాన్ని విశ్లేషణ చేసేటువంటి శక్తి ఉండాలి. దానంతనే పరీక్ష చేసి వారి వారికి అధికారాలు తీసుకుంటారు. ఈ విధంగా వేదంలో ఉంటుండేటువంటి ప్రతి అక్షరం ప్రతి అణువు లోకానికి క్షేమం కోసం ఉపయోగించడం కోసం అనే వారు చెప్పారు. వాటిని పరిరక్షించడం కోసం అని చెప్పి ఈ షణకుల యొక్క స్వరూపాన్ని కూడా నిర్దేశనం చేశారు అని చెబుతూ ఇందులో నేను సెలవు తీసుకుంటూ ఈ అవకాశం చాలా గంభీరంగా ఉపన్యసించారు. వేదంలో దృష్ట సాధనాలు కూడా ఉన్నాయి, దృష్టార్థ సాధనాలు కూడా ఉన్నాయి. వాటిని మన వాళ్ళు పరిగణించడం లేదు, కేవలం అదృష్టార్థంగానే దాన్ని ఉపయోగిస్తున్నారు అని ఉపన్యసించారు. అయితే విద్యారణ్యుల వారు వేదానికి ఒక లక్షణం చెప్పి దానికి వ్యాఖ్యానం చేశారు. వేదం అంటే ఏమిటి ముందు ఒక లక్షణం చెప్పారు, తర్వాత దానికి వ్యాఖ్యానం చేశారు. ఇష్టప్రాప్తి అనిష్ట పరిహార సంవాద మాసం ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయో అలౌకికముపాయం యో గ్రంథో వేదయతి స వేద అన్నారు. వేదం అంటే ఏమిటి? తెలియజేసేది. దేని తెలియజేస్తుంది అంటే ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారం ఉపాయాన్ని తెలియజేస్తుంది. లోకంలో ఉన్నాయి కదా, ఇష్టప్రాప్తికి కృషి వాణిజ్యాలు అనేక ఉన్నాయి. అలాగే అనిష్ట పరిహారాదులకు కూడాను ఏదో వస్త్రధారణమో లాంటి గృహ నిర్మాణమో ఎండా వాన ఈ బాధ లేకుండా చేసుకోవడానికి ఈ ఉపాయాలు లోకానికి వేదం చేసేది ఏంటి అంటే ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారములకు కావలసిన లౌకికోపాయములను చెప్పటం కాదు వేదం యొక్క ప్రయోజనం. అలౌకిక ఉపాయం యోగంతో వేస్తుంది. అలౌకికం అనే పదం చేత ప్రత్యక్షానుమానాదులు యావత్తములైపోతున్నాయి. అంటే ఏ ఉపాయం అయితే ప్రత్యక్ష ప్రమాణం చేత కానీ అనుమాన ప్రమాణం చేత కానీ గోచరం కాదో అటువంటి అలౌకిక ఉపాయాన్ని బోధించేటువంటి ఏ విషయంలో ఇష్టప్రాప్తికి అనిష్టప్రాప్తికి అటువంటి ఉపాయాన్ని బోధించేటువంటిది వేదము అని ఆయన లక్షణం చెప్పి తర్వాత దానికి వ్యాఖ్యానం చేశారు. ప్రధాన కూడా అక్కడక్కడక్కడ కొన్ని వారు చెప్పినటువంటి చిన్నాలు ఉన్నమాట నిజమే, కానీ వాటి ఎందుకు తాత్పర్యం లేదు. కాక
వాటిని ఆధారంగా చేసుకుని ఇప్పుడు నవీన విజ్ఞానం ఎలాగైతే దేశాంతరాల్లో స్వదేశంలో కూడా వృద్ధిని పొందుతుందో అలా విజ్ఞానాన్ని వృద్ధిని పొందించాలి అంటే 12 ఏళ్ళు కష్టపడి వేదం చదువుకోకలేదు. 2 ఏళ్ళు మన చేస్తే వాళ్ళే చదువుతారు. వాళ్ళు సులభంగా నేర్చుకుంటున్నారు కదా ఈ విజ్ఞానాన్ని. ఆ విజ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం మనం వేదం ఎందుకు, శాస్త్రం ఎందుకు, అంగాలు ఎందుకు? లౌకికమైనటువంటి సాధనాలు, లౌకికమైనటువంటి ప్రయోజనాలు సాధించడమే మన పరమోద్దేశం అయినట్లయితే దానికి కావాల్సినంత సిద్ధమైనటువంటి సామగ్రి ఉంది లోకంలో. అందరూ దానికోసమే ప్రయత్నం చేస్తున్నారు. 199 మంది వాళ్ళని ఆశ్రయిస్తే ఇంతకంటే సులభంగా ఆ ప్రయోజనం మనకు సిద్ధించే అవకాశం ఉంది. అమైనా అదృష్ట ద్వారానే, దృష్ట ద్వారంగా. అందువల్ల వాటి మీద ఆధారపడి లౌకిక ప్రయోజనాలను సాధించడం కోసం మనం కృషి చేయాలి అని అనుకోవటం ఉందే, ఆ డిపార్ట్మెంట్ వేరు, ఆ పని చేసేవాళ్ళు చేస్తున్నారు. మనం కూడా ఆ పని చేయాలి అంటే వేదం చదువుకోకండి. వేదం చదువుకోని వాళ్ళే ఇంకా తొందరగా ఇంకా చకచక ఆ పనులను నిర్వర్తిస్తున్నారు. మనం చూసుకుంటాం. వీళ్లకు ఎక్కడో మూలగొట్టిన ఒక పదమో 2 పదాలు వేదం మొత్తం ఇదే అంటే పదం దొరికితే వెంట్రుకలు పట్టుకొని పర్వతానికి పాఠానికి ప్రయత్నం చేసినట్టుగా అంత కష్టపడి ఈ లౌకిక సాధనాన్ని మనం అవలంబించవలసిన అవసరం వచ్చింది. సులభంగా లౌకిక సాధనాలు, లౌకిక ప్రయోజనాలు సిద్ధిస్తూనే ఉన్నాయి. మనకు అవతల భౌతిక శాస్త్రం బాగా ఒత్తిడి పొందుతుంది. దాన్ని ఆశ్రయిస్తే పోలే ఈ వేదం ఎందుకు, ఈ నియమాలు. అందువల్ల అటువంటి ప్రయోజనం ఉన్నప్పటికీ కూడా అది ఎక్కడైనా అనుషంగికంగా ఉదాహరణగా చెప్పడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ ప్రధాన ప్రతిపాద్యమైనటువంటి విషయం ఏంటంటే అలౌకికోపాయ బోధనమే పని. ఇంకొకటి, కల్పసూత్రకారుడు ఒక మంత్రాన్ని ఒక అర్థంలో వినియోగించినప్పుడు ఇంతకంటే స్వారస్యకమైనటువంటి అర్థం మంత్రాల్లో మాకు భాషిస్తున్నది అని మీరు అంటారే, మీ ఏ ప్రమాణంతో అధర్వణ వేదంలో ఆ మంత్రం అందుకోసమనే చెప్పబడి ఉన్నది. వాళ్ళ కల్పసూత్రకారులు వచ్చారు. సరే, కల్పసూత్రకారుడు అందువల్ల మొత్తం మీద లౌకికమైనటువంటి ప్రయోజనాన్ని సాధించడం కోసం వేదశాస్త్రములు అనేటువంటి దృష్టి మంచి సమీచీనమైనటువంటి దృష్టి కాదు. మన ప్రాచీనులు కూడాను వాళ్ళు వేషపడుతూ లౌకికంగా ఏ భోగ సాధనాన్ని అపేక్షించకుండా కష్టాలకు లోనై కూడాను దీన్ని సాధించారు. దీనిలో ఏదో అలౌకికమైనటువంటి ఉపాయం ఉన్నది అనుకున్నారు. ఆ అలౌకికమైనటువంటి ఉపాయము, అలౌకికమైనటువంటి ప్రయోజనం కూడాను అది ఉభయదా ఉండొచ్చు. మళ్ళీ లోక వ్యవహారంలో మనకు ఉపకరించేటువంటి సాధనాలు కూడాను కొన్ని ఉన్నాయి వేదంలో. కానీ అక్కడ దృష్టోపాయం కాదు, వారు చెప్పేస్తున్నారు అలౌకికోపాయమే ఉంది. ప్రయోజనాలు మాత్రం లౌకిక ప్రయోజనాలు ఉన్నాయి, అలౌకికమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం ఆత్మతత్వ జ్ఞానాన్ని దింపజేసేటువంటి సామగ్రి కూడాను లేదు. ముఖ్యమైనటువంటి తాత్పర్యం దేని ఎంతుందో దానిలో పర్యవసానం మనం పొందగోరినప్పుడు మాత్రమే ఈ వాంగ్మయాన్ని, ఈ అంగకలాపాన్ని, ఈ దర్శనాన్ని, వీటన్నిటినీ కూడా మనం ఆశ్రయించవలసి ఉంటుంది, దాన్ని వృద్ధిని పొందించవలసి ఉంటుంది. అలా కాకుండా ఆధునికమైనటువంటి విజ్ఞానాన్ని మనం దీని ద్వారా వృద్ధి చేయాలనుకోవడంలో అంత ఔచిత్యం కనబడటం లేదు. దయచేసి క్షమించవలసింది. ఉపన్యసిస్తాను. ఆయన వేదాల్లో, శాస్త్రాల్లో, తర్కాల్లో, మీమాంసలో కూడా మంచి పండితుడు. ఆయన ఈ షడంగముల గురించి, షడ్దర్శనముల గురించి ఉన్నటువంటి సమయంలో షడంగములు, వేదోపకారం అనేటువంటి విషయం గురించి పెద్దలందరూ కూడా చాలా గంభీరమైనటువంటి, లోతైనటువంటి ఎన్నో విషయాలు అందించి ఉన్నారు. అవే మళ్ళా అనువాద రూపంగా చెప్పడం కంటే ఆ శబ్దర్శనములలో ఆ దర్శనం ఒక ప్రత్యేక దర్శనం యొక్క స్వరూపము, దానిలో ఉండేటువంటి విశేషాలు, సూత్రములు అవి కనుక చెప్పినట్లయితే కొద్ది వైలక్షణ్యంగా ఉంటుందనే ఉద్దేశం
ఉద్దేశంతో మీమాంస వేదాంతం ఆ క్రమంలో ప్రారంభించి ఆయా దర్శనముల యొక్క స్వరూపాన్ని సూక్ష్మంగా నేను అందిస్తాను. మొట్టమొదటగా ఆస్తిక దర్శనములు ప్రసిద్ధములైనటువంటివి మీమాంస, వేదాంతం, సాంఖ్యం, యోగం, న్యాయం, వైశేషికము అని సుప్రసిద్ధములుగా ఉన్నాయి. వాయుపురాణంలో బ్రాహ్మం, శైవం, వైష్ణవం, సౌరం, శాక్తం తథా అర్హతం అనేటువంటి 6 దర్శనములు ఉన్నాయని, అలాగే శక్తి సంగమ తంత్రం అనేటువంటి గ్రంథంలో తార, త్రిపుర, చిన్న అనేటువంటి భేదములతోటి షడ్దర్శనములు ఉన్నాయని, అంటే శాక్తం, శైవం, గణాపత్యం, సౌరం, వైష్ణవం ఏమచ బౌద్ధంచ దేవదేవేసి ఇవి తారా షడ్దర్శనాన్ని అని, వైదికంచేవ సౌరంచ గణాపత్యంతమేవచ బౌద్ధంతు దేవదేవేసి త్రిపురా దర్శనాన్ని అని, చాంద్రం, స్వయంభూవం, దీనం, క్షీణం, నీలం, మహేశ్వరి చిన్న షడ్దర్శనాన్నేవ కీర్తనాన్ని సదా శివే అని ఈ రకంగా షడ్దర్శనాలలో మతభేదాలు ఉన్నాయి. అలాగే షడ్దర్శన సముచ్చయంలో హరిభద్ర సూర్య అనేటువంటి వారు బౌద్ధం, నైయాయికం, సాంఖ్యం, జైనం, వైశేషికం తథా జైమినీయ నామాల దర్శనానాం అమూల్యమో అని అవి షడ్దర్శనాలని. ఇక సర్వదర్శన సంగ్రహంలో సాయనమాచార్యుల వారు రామానుజ, పూర్ణ ప్రజ్ఞ, శైవ ఇత్యాది ప్రత్యభిజ్ఞ, రసేశ్వర అవి కూడా ఆ దర్శనం కూడా సంగ్రహించి ఏమైనప్పటికీ కూడా అందరూ కూడా అంగీకరించినటువంటివి సుప్రసిద్ధమైనటువంటి ఈ దర్శనములు ఈ యోగ, సాంఖ్య ఇత్యాది ఇందాక చెప్పినటువంటి 6 దర్శనములే. దాంట్లో పట్టమొదటి నేను తీసుకున్నటువంటి క్రమంలో ఈ మీమాంసా దర్శనాన్ని కనుక తీసుకున్నట్లయితే నిన్న మీమాంసకేభ్య వేదధర్మ భూమికే సాదరం వేదరక్షాం వేదోపకారములోని విషయం కనుక ఈ దర్శనకారుల కంటే వేదరక్షని మరొకరు ఏ విధంగా చేయగలరు అని మీమాంసా దర్శనాన్ని గురించి వర్ణిస్తూ ఆదో ధర్మే ప్రమాణం వివిధ విధినా శ్రేష్టాంచ ప్రయుక్తం పౌర్వాపర్యాధికారి తదనో పరివిధం త్యాగేశం తదోహం బాహం తంత్రం ప్రసంగం నయమనేశతై సమ్యగాలోచన అని మీమాంసా దర్శనకారులు తన యొక్క అధ్యాయములలో అంటే ధర్మే ప్రమాణం, ధర్మే భేద ఈ విధంగా తన యొక్క అధ్యాయములలో 2732 సూత్రముల ద్వారా 60 పాదములతోటి ఈ యొక్క మీమాంసా దర్శనాన్ని శ్లోకంలో సూత్రపదనం ఒకే ఒక శ్లోకంలో చెప్తున్నారు. తావత్ గచ్చతి శాస్త్రాన్ని యావత్ వేదాంత కేసరి నాగచ్చతి సభా మధ్య జంబిక జంబుక విభిన్నయత అని ఇతర దర్శనములన్నీ కూడా కేవలం వేదాంత దర్శనం ముందు తమ యొక్క ప్రయోజనాన్ని అంటే ఒక సాధన సమయంలో కొంతవరకు ఉపయోగిస్తాయి, కానీ పరమాత్మత కావలసినటువంటి వేదాంత దర్శనమే అని ఆ వేదాంత దర్శనం యొక్క గొప్పతనాన్ని తన ఒక ఉదాహరణ చూపిస్తూ అడవిలో ఎలాగైతే మృగరాలు వచ్చేంత వరకు మిగిలినటువంటి మృగములన్నీ కూడా ఏ విధంగా కోలాహలం చేస్తూ ఉంటాయో, మృగరాజు వచ్చినట్టయితే అన్ని నిశ్శబ్దంలో పోయి ఆ మృగరాజు సింహానికి నాయకత్వం ఇచ్చి నివేదన నాయకుడు నిలిచిన మాట వింటామంటే ఏ విధంగా లోకంలో ప్రభుత్వం ఉంటుందో వేదాంత దర్శనం యొక్క స్థానం అటువంటిది అని చెప్పుకుంటారు. అటువంటిది ఆ విధంగా వేదాంత దర్శనం యొక్క సూక్ష్మ స్వరూపం. అలాగే తర్వాత సాంఖ్య దర్శన సూత్రకర్త కపిల మహర్షి. మరి ఈ యొక్క సాంఖ్య దర్శనంలో 6 అధ్యాయములు ఉన్నాయి. మొత్తం 526 సూత్రములు ఉన్నాయి. పంచవింశతి తత్వజ్ఞ ఎత్ర కుత్రాశ్రమే వసం యతి ముండి శిఖీవాపి ముచ్యతే నాత్ర సంశయ అని ఇందులో 25 తత్వములు 24 తత్వములోని ఈ తత్వములు ఈ ప్రకృతి పురుష వివేచన చేస్తూ ఈ సత్వజస్తమో గుణములు, పంచ తన్మాత్రలు ఇవన్నీ కూడా ఈ యొక్క తత్వాన్ని తెలుసుకున్నట్లయితే అటువంటి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎక్కడైతే ఉంటారో ఆ యొక్క ప్రదేశం అంతా కూడా చాలా పవిత్రం అవుతుంది అని 6 అధ్యాయములలో విషయాధ్యాయం, ప్రధానకారి, వైరాగ్యం, ఆఖ్యాయిక, బలపక్ష నిర్జయం, తంత్రం అనేటువంటి పేరుతోటి 6 అధ్యాయంతో ఈ సాంఖ్య దర్శనం అనేది లోకంలో ప్రకృతమైంది. అలాగే యోగ దర్శనం సూత్రకర్త పతంజలి మహర్షి, మరి భాష్యకారులు వ్యాస భాష్యం, అలాగే విజ్ఞాన భాష్యం కూడా ఉన్నది. 4 అధ్యాయములు ఉన్నాయి. మరి 195 సూత్రములు యోగ దర్శనంలో, 4 అధ్యాయములు సమాధి అధ్యాయం, సాధనాధ్యాయం,
విభూతిర్దేశాధ్యాయం కైవల్య నిరూపణం అనేటువంటి పేర్లతోటి 4 అధ్యాయములు తోడు యోగ దర్శనం కేవలం ప్రవర్తితమైంది. యోగాత్ పరతరం పుణ్యం, యోగాత్ పరతరం శివం, యోగాత్ పరతరం సూక్ష్మం, యోగాత్ పరతరం నహి అని యోగాన్ని మించినటువంటి పుణ్యం కానీ, యోగాన్ని మించినటువంటి మంగళకరమైనటువంటి విషయం కానీ, సూక్ష్మమైనటువంటి వస్తువు కానీ లేదు అని యోగ దర్శనం యొక్క గొప్పతనాన్ని మహాత్మాగా అందించారు. ఆ విధంగా యోగ దర్శనం యొక్క సూక్ష్మ వ్యాఖ్యానం. ఇక న్యాయ దర్శనం, మరి దీని యొక్క గొప్పతనం ప్రదీప సర్వ విద్యానం, ఉపాయ సర్వకర్మణం, ఆశ్రయ సర్వధర్మాణం, విద్యోద్దేశే ప్రకీర్తిత అని భాష్యకారులు ఈ యొక్క న్యాయ దర్శనం యొక్క గొప్పతనాన్ని అన్ని సమస్తమైనటువంటి విద్యలకు కూడా ఇది ప్రదీప స్థానమైనటువంటిది, అన్ని కర్మలకు కూడా ఉపాయ రూపమైనటువంటి